మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ త్రయం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370కి పిండం పెట్టేశారు. అప్పటిదాకా మన దేశ చేతగాని సెక్యులర్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పాకిస్తాన్కు దండం పెట్టుకుంటొచ్చినాయి. తొలిసారి పిండం పెట్టడం అంటే ఏందో మోదీ 2.0లో చూపించాడు. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్ గత 10 ఏళ్లుగా పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. న్యూక్లియర్ బాంబుల ఫార్ములా రాసుకున్న కాగితాన్ని మరిచి ఎక్కడనో పెట్టేసుకొని బొచ్చ పట్టుకొని ఆహారం కోసం అడుక్క తింటున్నది. అదే మన కాంగ్రెస్ వారి వృద్ధ జంబు మణిశంకర్ అయ్యర్కి నచ్చలేదు. పాక్ దగ్గర అణుబాంబు ఉన్నది, జాగ్రత్త ప్లీజ్, మనం దయచేసి భయపడదాం అన్నాడు. పాక్ బీజేపీ వారికి శత్రువు, మాకేం వైరం లేదు వాళ్ళతోటి అన్నాడు కాంగ్రెస్ కర్ణాటక నాయకుడు ఒకడు. అలాంటి పాకిస్తాన్ ప్రేమకు అడ్డు తగులుతోంది మోదీ తర్వాత అజిత్ దోవల్ మాత్రమే. ఆయనే రంగంలోకి దిగిండు తాజా జమ్మూ దాడుల తర్వాత కూడా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ మారిపోయింది. అక్కడ ఉగ్రవాదులకు గతంలో మాదిరిగా సహాయం దొరుకుతలేదు. పాక్ నుంచి వచ్చే లష్కర్, జైషే మహమ్మద్ టెర్రరిస్టుల ముఠాలకు గిరాకీ తగ్గిపోయింది. కాశ్మీరీ స్థానికుల నుంచి దాదాపు 80% సహకారం ఉగ్రవాదులకు ఆగిపోయింది. కాశ్మీర్లోకి చొరబాట్లు చేయడం కూడా కుదురుతలేదు వాళ్లకు. ఏ ఒక్కడు సరిహద్దు దాటి పాక్ నుంచి, పీఓక నుంచి కాశ్మీర్లోకి వచ్చినా మన సైనికులు చకా 72 బుల్లెట్లు కాల్చిబారేస్తున్నారు. దాంతో పాకి జిహాదీలు రూట్ మార్చిర్రు. జూన్ 9న రియాసీ దాడితో అది మరోసారి నిరూపితమైంది. కాశ్మీర్ను వదిలి జమ్మూ మీద పడ్డారు. జమ్మూలో దాన్ని ఆనుకుని ఉండే పీఓకేలో ఒకేలాంటి సంస్కృతి, ఒకే భాష, ఒకే హావభావాలు, వస్త్రధారణ వగేరా వగేరా ఇట్లా చాలా ఉంటాయి. అందుకే సైలెంట్గా కొందరు స్థానిక జమ్మూ అతివాదులు, ఛాందసవాదులు దేశద్రోహుల సహాయంతో భారత్లోకి చొరబడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూలో ఉగ్రవాద దాడులు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇదే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు సవాలుగా మారుతున్నది. కేవలం 6,000 తీసుకొని ఒక స్థానిక జమ్మూ పౌరుడు రియాసీ దాడికి పాల్పడిన వాళ్లకు ఆశ్రయం కల్పించి ఆహారం అందించిందంటే ఎటువంటి మానవ బాంబులు మన మధ్యలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ 6,000కు పక్క దేశం టెర్రరిస్టులకు సహాయం చేసిన ఫలానా వర్గం అమాయక జీవిని ఈ మధ్య అరెస్ట్ కూడా చేశారు. అఫ్కోర్స్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ రియాసీ దాడికి పాల్పడిన టెర్రరిస్టుల్ని కూడా ఇప్పటికే పార్సిల్ చేయించేశారు. వారి బాడీల్ని ప్యాక్ చేసిన శవపేటిక పైన 72 నెంబర్ని కూడా ముద్ర వేసిండు. గతంలో పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్గా పనిచేసిన వాడిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గుత్తొంకాయ కూర వండి పోయిర్రట. హంజా అనే అతగాడు కూడా రియాసీ దాడులు లాంటివి చేసే పాకి ఉగ్రవాదులకు ట్రైనింగ్ లాంటివి ఇస్తుంటాడు. ఎనివే, కెనడా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో గత కొంతకాలంగా అజ్ఞాత వ్యక్తులు దీపావళి తుపాకుల్లా రియల్ గన్నుల్ని వాడేస్తుండటం మనకు తెలిసిందే కదా. అట్లాంటి వారికి మన భారత్కి ఎటువంటి సంబంధం లేదు. మోదీ, జయశంకర్, అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు. నేను మీకు అదే చెప్తా, మీరు కూడా అదే నిజమని నమ్మాలి. అర్థమవుతున్నదా? సరే, ఇంతకీ కాశ్మీర్ నుంచి జమ్మూకి టార్గెట్ మార్చిన పాపిష్టి పాకీ గల సంగతి ఏంది? మోదీ ఆ బాధ్యత అజిత్ దోవల్కే ఇచ్చారనేది స్పష్టం. ఎన్డీఏ సర్కార్లో మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా దోవలే దూసుకొచ్చిండు. అందుకే భారత వ్యతిరేక అంతర్గత అంతర్జాతీయ పిరికి సన్నాసులకి ధోతీలు తడుస్తున్నాయి. ఎన్ఎస్ఏ దోవల్ని ఎలా దొబ్బుతాడోనని టెన్షన్ ఉన్నది. అందుకే పాకిస్తాన్ తన పెంపుడు కుక్కలైన లష్కర్ ఉగ్రవాదుల చేత సరిగ్గా ప్రమాణ స్వీకారం వేళ దాడి చేయించింది. అది నిజంగా మనకు షాక్ తగిలించే విషయమే. అయినా యుద్ధం అన్న తర్వాత ఒక్క గాయం కూడా ఒంటి మీద పడకుండా మనం గెలిచిపోవడం కూడా సాధ్యం కాదు. కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో ప్రాణాలు విడిచిన అభిమన్యుడు శ్రీకృష్ణునికి స్వయాన మేనల్లుడు. అర్జునుడి సొంత కొడుకు అయినా బలి కాకుండా తప్పలేదు. ఆధునిక యుద్ధాలు కూడా అంతే. మనం యుద్ధం వద్దనుకున్నాం, కానీ పాక్ చైనాలకు అటువంటి ఉద్దేశమే లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు భారత్తో యుద్ధం విషయంలో చాలా దురద ఉన్నది. అది తీరిపోయే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి. మనం కోరుకున్నంత త్వరగా రాకపోవచ్చు, కానీ మనం భావిస్తున్నంత, భయపడుతున్నంత దూరంలో కూడా అవి అస్సలు లేవు. పాక్ నుంచి మనం పీఓకే స్వాధీనం చేసుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది. మనం నమ్మలేనంత సమీపంలో కూడా ఉండొచ్చు. అంతేకాదు, మొత్తం పాకిస్తానే 3 ముక్కలయ్యే శుభ శకునాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇవి నమ్మాల్సిన అవసరం లేదు, కానీ మీరు నమ్మాలనుకుంటే మాత్రం 2 పేర్లు స్మరించుకొని గట్టిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ 2 పేర్లు మోదీ, దోవల్. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిరుమ తిరుమమ. జై హింద్, మేరా భారత్ మహాన్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.